సో హలో గైస్, నేనైతే మీ అద్వైత్. ఈరోజు అయితే నేను మల్కపేట్ గుడికి వచ్చాను అన్నట్టు చూపిస్తానండి. మల్కపేట్ గుడి ఇదిగోండి, సేమ్ తిరుపతి లాగానే ఉంది. ఇదిగో ఈయన నేను నా సిబ్లింగ్. హాయ్, సే హాయ్ అవిష్. సో ఇక్కడైతే ఏం రావు. సో చూడండి గైస్, ఎంతో బాగుందో వ్యూ. సో మీకైతే లోపల చూపిస్తాను. సో పదండి గైస్, లోపలికి వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే లోపల ఎంట్రన్స్ అన్నట్టు. సో మీకైతే కొన్ని క్లిప్స్ కట్ అవుతాయి అన్నట్టు. సో ఇక్కడైతే కొంచెం ప్రొబిటెడ్ ఫొటోస్. సో గైస్, మీరు చూసినట్టయితే మొత్తం ఇక్కడ ఫెన్సింగ్ పెట్టారు అన్నట్టు. సో మీకైతే కరెంట్లీ ఇప్పుడు దేవుడిని చూపించద్దు, సో ఫోటోలు తీయద్దు. గోపురం అండి, లోపలికి వెళ్దాం పదండి. సో ఈమె నా అదర్ సిబ్లింగ్. చెప్పు. సో ఇదే అన్నట్టు గుడి, మస్తు పీస్ఫుల్ ఉంటుంది. సో ఇక్కడైతే మా హవీస్ చిమ్మాయి. సో ఇక్కడైతే పైన మీరు చూస్తున్నట్టయితే అక్కడ హోల్ ఉంది. అండ్ మేము అందరం వచ్చామన్నట్టు. సో ఇంకా ఉన్నాయి అన్నట్టు గుడిలో, చూపిస్తాను రండి. సో ఇక్కడైతే చెట్లు కూడా ఉన్నాయండి, సో పీస్ఫుల్. సో ఇక్కడైతే ఒక డ్యామో రివరో తెలీదు. మా తాతని ఒక ఇంటర్వ్యూ వీడియో చేస్తున్నాను. సో మీకు ఆ వీడియోలో అడుగుదామండి, డ్యామో రివరో. సో ఇక్కడ ఏవో స్టోరేజ్ రూమ్స్ లాంటివి. బాగా పీస్ఫుల్గా ఉంటుంది. నాకు తెలిసి అయితే డ్యామ్ అంటే ఇట్లా ఉంటుంది, రివరో డ్యాము గైస్. వీళ్ళు అయితే నా ఓన్ సిబ్లింగ్స్ కాదు గైస్. సో చూడండి, వావ్, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అసలు కోతులు రావు, ఏం రావు, కుక్కలు రావు. సో ఈరోజు వీడియో అంతేనండి. సో ఇది గుడి మీకు రావాలంటే మీకు లొకేషన్ చెప్తాను. సో మీరు బల్గం ఎక్కడ తీశారో అక్కడ కనార్తి అన్నట్టు, కనార్తి నుంచి మల్కపేట రండి. సో మల్కపేటలో ఇక్కడ కరీంనగర్ డైరీ దగ్గరలో ఉంటుంది అన్నట్టు. సో మీరైతే ఈ పీస్ఫుల్ గుడికి రావాలంటే మల్కపేటకి రండి అండి, ఓకేనా? కరీంనగర్ డైరీ దగ్గరలో ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.